దేవాదుల వరంగల్ జిల్లాకు సరిపోద్దేమో కానీ మిగతా చోట్ల సరిపోదు. ఒకసారి వి ప్రకాష్ గారు ఒపీనియన్ తీసుకుందాం. చాలాసేపటి నుంచి ఉన్నారు వి ప్రకాష్ గారు. భరత్ గారు నమస్తే. నమస్తే. నమస్తే అక్కడ సామాన్యకు తర్వాత శరత్ గారికి అందరికి వందనాలు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. అందులో నేను నిలబెట్టేది ఏం లేదు. మీరు బ్రహ్మాండంగా మీరు ఇచ్చిన శరత్ గారి ప్రపోజల్ గానీ, సామాన్య ఇంజనీర్స్ తరఫున ఆయన రాసే లెటర్ గురించి కానీ ఇవన్నీ నేను 100% ఏకీభవిస్తున్నా. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కషన్ లో మీ అందరి ముందు తీసుకురాదలుచుకున్నా. ఇప్పుడు ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఎందుకు బయట పెట్టలేదనేది రాత్రి కూడా మనం ప్రశ్నించాము. అయితే నేను ఇంకా కొన్ని రిపోర్ట్స్ కూడా బయట పెట్టాలనేది నేను కోరుతున్నా. రేపు రాయబోయే లెటర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కానీ లేకుంటే రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున కూడా ఇవి అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. మేడిగడ్డ డిఫెక్ట్ గురించి కావచ్చు, అన్న కావచ్చు. టిఎస్ఎంఆర్ఎస్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటది. అది ఒక అథారిటీ. అదేంటంటే జలశక్తి ఆధ్వర్యంలోనే ఈ గంగా రిజర్వేషన్ దాని కింద అదొక వింగ్ గా ఉందన్నట్టు. వాళ్ళు వచ్చి ఇక్కడ 2024 కాంక్రీట్ టెస్టులు అన్ని డిస్ట్రక్టివ్ టెస్టులు చేశారు. డిస్ట్రక్టివ్ నాన్ డిస్ట్రక్టివ్ అనేది మన సామాన్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డిస్ట్రక్టివ్ అంటే ఏంటంటే ఈ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ బలహీనంగా ఉన్నాయని వాళ్ళు అనుమానపడ్డ ప్రతి పియర్ దగ్గర గానీ రాఫ్ట్ కింద గానీ డైరెక్ట్ కాంక్రీట్ ని తీసుకెళ్లి కలెక్ట్ చేసి తీసుకుపోయి దాన్ని అంటే మనకు పోస్ట్ మార్టం చేసినప్పుడు కొంత విసరా తీసుకొని పోతారు కదా, అవయవాలు తీసుకొని పోతారు. అట్లా ఏం చేస్తారంటే ఈ కాంక్రీట్ స్ట్రాంగ్ ఉందా లేదా అని చెప్పి తీసుకెళ్తారు. తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఉండాల్సిన స్టాండర్డ్ లోనే ఉంది, ఎటువంటి డిఫెక్ట్ లేదని చెప్పి 7వ బ్లాక్ లో కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఒక 7వ బ్లాక్ ల కాంక్రీట్ సరిగా లేదు, అన్ని బ్లాకులలో సరిగా ఉందని చెప్పారు కదా. దీన్ని కౌంటర్ చేయడానికి నేను ఈ వాదన చెప్తున్నా. ఆ 7వ బ్లాక్ లో కూడా చాలా బాగా వచ్చాయని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంది, మన తెలంగాణ గవర్నమెంట్ దగ్గర. రెండవది విజిలెన్స్ కమిటీ 90 టెస్టులు చేశారు. ఆ 90 టెస్టులలో కూడా ఈ డిస్ట్రక్టివ్ టెస్ట్ కూడా ఒకటి. అప్పుడు రాజీవ్ రత్ అన్నప్పుడు పేపర్ లో కూడా వచ్చింది, ఉండాల్సిన స్టాండర్డ్ లోనే ఉన్నాయి, ఎటువంటి ఇది సామాన్య కూడా తెలుసు. అయితే ఈ 2 టెస్టుల రిపోర్ట్లను మీరు శరత్ గారు ఆర్టీఐ కిందనైనా లేకుంటే కోర్టులో పిటిషన్ లో ఇది యాడ్ చేసాయినా ఆ 2 రిపోర్ట్లను మీరు కోర్టు సబ్మిట్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఏదో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో ఇంకోరి మీదనో కాకుండా నేను వాళ్ళని డిపెండ్ చేయట్లేదు. భవిష్యత్తులో ఏ టెక్నాలజీ మనం వాడాలి, సీకెంట్ ఫైల్స్ వాడితే నిజంగానే డామేజ్ అవుతుందా లేదా ఎలాంటి ఒక ప్రముఖ సంస్థ కూడా ఇట్లాంటి తప్పులు చేస్తుందా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇది పోస్ట్ మార్టమే. ఎందుకంటే ఇదివరకు జరిగిన దాన్ని పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఆ పాయిజన్ ఏం జరిగిందని చెప్పడానికి లివర్ లో నుంచి విసరాలు అంతా బయటికి తీస్తారు. అంటే నాన్ ఇన్వేజివ్ కేవలం వేవ్స్ ను పంపించి టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనంటే సిడబ్ల్యూపీఆర్ఎస్. అది ఓన్లీ రీసెర్చ్ సెంటర్. అది యాక్చువల్ టెస్టులు చేసే అథారిటీ అనేది నేను చెప్పిన సిఎస్ఎంఆర్ఎస్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో బాగుంటది. నేను అనుకుంటా వీళ్ళు మేనేజ్ చేయబడ్డారని నేను ఆరోపణ చేస్తున్నా. సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు అన్ని బ్లాకులు బాగుంటాయట కానీ ఓన్లీ మేడిగడ్డల కుంగిన 6 పిల్లర్లు 5 పిల్లర్లకు డ్యామేజ్ అయింది కదా, అవి మాత్రమే బాగుండేయట. ఐదర్ బాగుండే బాంబు వల్ల దెబ్బతినాలి లేదా వీళ్ళు మేనేజ్ అన్నా కావాలి, ఏదో ఒకటి ప్రభుత్వం బయట పెట్టాలి. అయితే ఈ 6 ఎందుకు డ్యామేజ్ అయినాయి అంటే 6 బాంబు పెట్టారు కాబట్టి డ్యామేజ్ అయినాయి. లేదు ఎల్లంటి వాడు అన్ని బాగా చేశాడు కానీ ఈ 6 పియర్స్ లలో బాగా చేయలేదని ఏదో ఒకటి రివ్యూ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీడియా ఏం చేయాలంటే ఈ సిఎస్ఎంఆర్ఎస్ చేసిన ఆ డిస్ట్రక్టివ్ టెస్టులు, ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్ చేసిన నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులు, వాటితో పాటుగా ఈ విజిలెన్స్ కమిటీ చేసిన ఈ 90 టెస్టుల రిపోర్ట్లు ఎందుకు దాస్తున్నారు, 2 సంవత్సరాలైనా ఎందుకు బయట పెట్టట్లేదు, ఇవన్నిటిని కూడా డిమాండ్ చేయాలని చెప్పి నేను ఇప్పుడు ఎట్లయితే జీటీవీ ఒక లీడ్ తీసుకొని ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలు కావచ్చు, ఒక విజ్ఞప్తులు కావచ్చు చేసే స్థాయిలో ఉంది. కాబట్టి నేను ఇది కూడా అందులో యాడ్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఓకే ప్రకాష్ అన్న, ఒక విషయం నేను చెప్పినటువంటి 90 టెస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాస్ అయినాయి, విజిలెన్స్ వాళ్ళు చేసినాయి. కాబట్టి